హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఇవి మా అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు అయితే తెచ్చుకున్నానండి. మా అత్తయ్య గారు గుమ్మం ఎంట్రింగ్లో ఒక మొక్కను అయితే పెట్టారండి. అది ఒక తీగ మొక్క లాంటిది. చాలా బాగా అలిమిచ్చారు. చూడగానే నాకు ఎంత బాగా నచ్చిందంటే మొక్కను చూడగానే చాలా అందంగా అలిమించారండి. ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ ఫ్లవర్స్ అన్నీ వాడిపోయి ఉన్నాయి. ఫ్లవరు వాడిపోయినా కూడా ఫ్లవర్ కలర్ మట్టికి చాలా బాగుంది. ఫ్లవర్ కలర్ చాలా బాగుంది. అబ్బా ఎంత అందంగా ఉందో అని అంటుంటుందేమో అని అడిగాను. అడిగితే దీనికి అంటూ ఉండదమ్మా, దీనికి మన ఫ్లవర్ నుండే మొగ్గ వస్తుంది ఫ్లవర్ వాడిపోయాక అని అన్నారు. అబ్బా నిజమా? ఫ్లవర్ వాడిపోయాక మొగ్గ దాంట్లోంచి విత్తనాలు వస్తాయా అని వెళ్ళి చూస్తే ఆ వాడిపోయిన ఫ్లవర్స్ నిండా కూడా చాలా విత్తనాలు ఉన్నాయండి. నేను చూసి చాలా షాక్ అయ్యాను. అబ్బా ఏంటి ఒక్కొక్క ఫ్లవర్కి ఇలా మొగ్గలు తిరిగి విత్తనాలు వస్తాయా అని. అయితే నిజంగా మొక్క అయితే ఉందండి. చాలా బాగా అలిమిచ్చారు. అవి అయితే కొన్ని విత్తనాలు అయితే తెచ్చుకున్నాను అత్తయ్య గారి దగ్గర నుండి. తెచ్చుకొని ట్రై చేద్దాము, కుండీలో వేద్దామని తీసుకొచ్చానండి. అవన్నీ అలా పిట్లిచ్చి నీట్గా విత్తనాలన్నీ గ్రేడ్ చేసి వేద్దామని మొత్తం అన్ని విత్తనాలు, అంటే ఎన్ని మొగ్గలు ఉంటాయో అన్ని విత్తనాలండి. అసలు నేను చూసైతే ఇంకా కుండీలో వేద్దాంలే అని మొత్తం కుండీ అంతా క్లీన్ చేసి మట్టి అది వేసి ఆ పైన ఇంకొక కుండీ ఉంది, అది తీద్దామనే లోపలికే ఇంకా అది కెమెరా ఆన్లో పెట్టేశాను కదా, కుదరలేదు. ఆ విత్తనాలు అయితే ఎన్నో వద్దన్నారండి. కొన్ని వేసుకుంటే చాలు మొక్క చాలా గుబురుగా బాగా వస్తుంది, కొన్ని వేయండి చాలు అన్నారు. సరేలేని కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చి మొత్తం మట్టినంతా నీట్గా కొద్దిగా గుల్లగా తవ్వి అందులో అయితే వేసానండి. అవి మట్టి కూడా అంటే సిస్టర్ వాళ్ళకి కొద్దిగా పాడేది ఉంది, అక్కడ మట్టి కొద్దిగా కోకోపిట్ అన్నీ కలిపి అయితే మొత్తం అంతా నీట్గా చేసి అయితే వేసానండి. మట్టి కూడా చాలా మనకిప్పుడు సాయిల్ చాలా బాగుంటేనే కదండి మొక్క బాగా వస్తుంది. మట్టి అంతా గుల్లగా చేసి అయితే వేసానండి. నాకైతే చాలా ఇదిగా ఉంది అసలు మొక్క ఎలా వస్తుందో, ఫ్లవర్ ఏ కలర్లో వస్తుందో చూడాలని అయితే చాలా ఇదిగా ఉందండి. మొత్తానికి అయితే మొత్తం వేసాను, చూడాలి. ఇంకా మొత్తం మొక్కలో విత్తనాలన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అది వేసి ఇంక మొక్కనైతే కుండీని పక్కకు పెట్టాను. అది ఇంకొక వారం రోజుల్లో వస్తుంది అని అన్నారండి. విత్తనాలు వేసిన ఒక వారం రోజుల్లో అయితే వచ్చేస్తాయి చిన్ని అని. అంటే అవి చిన్నగా వచ్చినప్పుడు కూడా నేను క్లిప్ అయితే తీసానండి. అది నాది ఫోన్ కొద్దిగా హ్యాంగ్ అవుతుందని మా వారి ఫోన్లో తీసి ఆ చిన్న క్లిప్ కూడా చిన్న చిన్న మొలకలు వస్తున్నప్పుడు కూడా తీసి అది క్లిప్ పక్కకి పెడితే అది మిస్ అయింది. ఇవ్వండి, అంటే ఇవి కొద్దిగా ఇంకా అది క్లిప్ మిస్ అయ్యాక ఇది నేను తర్వాత తీసిన వీడియో అండి. ఇదిగోండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అది రావడంతోనే ఒక తీగలాగా చుట్టుకుంటూ వచ్చేస్తుందండి. అదంతా చూడండి ఎంత అందంగా. నాకు చూడగానే చాలా ఇదిగా అనిపించింది. ఫ్లవర్ ఎలాగొస్తుందని చాలా ఇదిగా ఉంది. ఎంట్రింగ్ గుమ్మంలో పెడదామని అవన్నీ క్లీన్ చేస్తున్నానండి, తీసి పెడదామని. నిజంగా అవుగానండి వచ్చేసినాయి మన ఫ్లవర్స్. చూడండి ఎంత అసలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఫ్లవర్స్. చూస్తుంటేనే ముద్దొచ్చేస్తుందండి ఫ్లవర్స్ని. అవి చూడండి కలర్ అయితే ఉందండి, చాలా బాగుంది అసలు కలరు. నేను అందుకే ఇంకా ఆ కలర్ వాడిపోయిన అలా ఉందంటే విడిస్తే ఎంత అందంగా ఉంటుందని కూడా నేను ఆ విత్తనాలు తెచ్చుకున్నానండి. మొక్క మట్టికి చాలా బాగా అలిమిందండి. అసలు ఆ తీగ ఎలాడదో ఏంటో కానీ ఎంట్రింగ్ వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్లవర్స్ని అడుగుతున్నారండి. అసలు అవి అంటుంటుందా అని అడుగుతున్నారు. మనం ఎక్కువగా మొక్కల నుంచి అంటే కదండి తీస్తాము. వాళ్ళు అంటుంటుందా అని అంటే ఇలాగే విత్తనాలు ఉంటాయనంటే అవి వాడిన తర్వాత విత్తనాలు ఇమ్మని ఎంతమంది అడుగుతున్నారు. అసలు ఆ విత్తనాలు అసలు ఎంట్రింగ్లో అలా పెట్టుకొచ్చిన వాళ్ళందరి కళ్ళన్నీ దాని మీదే, మొక్క మీదే. అంత బాగా వచ్చిందండి మొక్క అయితే. అవి కింద నుంచి కూడా అంత మొగ్గే ఉందండి. ఈ కింద నుంచి కూడా పైదాకా మొగ్గే ఉంది. అంత మొగ్గ తొడుగుతూ వచ్చింది. చాలా అసలు చూడండి, అసలు కెమెరాలో అయితే ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా అయితే ఫ్లవర్ అయితే ఎంత బాగా వచ్చిందనండి. అంతే కదండి, మన చేతి మీద విత్తనాలు వేసి మనం దాన్ని ఒక చిన్నపిల్లలా చూసుకొని దాన్ని అంత పెంచి ఒక ఫ్లవర్ రావడం అంటే మనకి చాలా ఇదే కదండి.
నాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇంత అందంగా వస్తుందైతే నేను అనుకోలేదు. నాకు చాలా బాగా నచ్చిందండి. ఫ్లవర్ అయితే నాకు ముద్దొచ్చేస్తుంది అసలు. ఆ ఫ్లవర్ని చూస్తుంటే అంత అందంగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో కలర్. ఇంకో కొన్ని వేసానండి. అదే రాడ్కి వెల్లింగ్స్కి పెడదామని. అది కూడా చక్కగా అలిమాక అది చిన్న వీడియో తీస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.